హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ దసరా నవరాత్రుల స్పెషల్ అయిన 3వ రోజు ప్రసాదం కొబ్బరన్నం అండి. ఈ విధంగా కొబ్బరన్నాన్ని ఒక్కసారి తయారు చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్టీ అయిన ఈ కొబ్బరన్నాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ఈ కొబ్బరన్నాన్ని ప్రసాదంలా కాకుండా లంచ్ బాక్స్లో కూడా తయారు చేసుకోవచ్చండి. ఈజీగా అప్పటికప్పుడు తయారైపోతుంది. ముందుగా ఈ కొబ్బరన్నాని కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్ కొబ్బరిని వేసుకొని మిక్సీ జార్లో కొబ్బరి వేసుకొని ఒక్కసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో 1/2 కప్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్ రైస్ వేసుకొని 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న రైస్లో మనం ముందుగా కొబ్బరి పాలను తీసుకున్నాం కదండి, ఆ కొబ్బరి పాలను 2 కప్స్ వేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ కొబ్బరి పాలు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని రైస్ని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ని పొడి పొడిగా కుక్ చేసుకుంటేనే మనం తయారు చేసే కొబ్బరన్నం చాలా పొడి పొడిలాడుతూ కమ్మగా ఉంటుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న రైస్ని బాగా చల్లార్చుకోవాలి. అది చల్లారే లోపల స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, 1/2 కప్ జీడిపప్పు, 2 ఎండుమిర్చిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పోపంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యితో తయారు చేయడం వలన కొబ్బరన్నం చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా పోపంతా దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక గుప్పెడు పచ్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 1/4 కప్పు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ విధంగా లాస్ట్లో పచ్చి కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేయడం వలన కొబ్బరన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ పోపు అంతటిని రైస్కి కలిసేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే నవరాత్రుల 3వ రోజు ప్రసాదం కొబ్బరన్నం రెడీ. మీరు కూడా ఈ కొబ్బరన్నాన్ని ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.